హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొద్దిసేపు వేయించిన తర్వాత ముందుగా సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. సో పసుపు వేసుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తగినంత వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. నెక్స్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి అది 2 to 3 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. సో అలా 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అలా ఉడికిన తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. సో బీరకాయ ముక్కలు కూడా బాగా కలుపుకోండి. అలా ఇది కూడా బీరకాయ ముక్కలు కూడా ఉడికే వరకు 2 to 3 మినిట్స్ వరకు ఉడికించండి. ఇది ఉడికినాక తగినంత కారం కూడా వేసుకోండి. కారం వేసి బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుతూ ఉండాలి. కారం వేసాం కదా, ఒక 3 మినిట్స్ వరకు ఉడికించాలి. సో మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద మాడకుండా ఉండడానికి. సో కొంచెం ఎంత అవసరమైతే అంత వాటర్ వేసి బీరకాయను పెసరపప్పు మెత్తగా ఉడుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు రెడీ.